హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. కావ్య ఇస్మార్ట్ హరిణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? ఏం లేదండి, ఈరోజు సాయంత్రం జామున నేను ఏమేం పనులు చేస్తున్నానో అవి చూపిస్తాను, చూసేసేయండి. సాయంత్రం టిఫిన్ వేసుకుంటాను కదండి, దానికి అన్నీ సర్దుకుంటున్నాను. అందుకని ముందుగా గ్యాస్ బిగించేసుకుంటాను. గ్యాస్ బిగించేసుకొని అన్నీ రెడీ చేసేసుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి. బిగించేసాను కదండి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు కోసి పక్కన పెట్టేసుకుంటాను. ఒక మిరపకాయని 2 ముక్కలుగా కోసుకుంటానండి. కాయగా వేయను, చాలా లావు ఉన్నాయి కదా, ఇంకా లావుగా ఉంటాయి. అందువల్ల ఒకదాన్ని 2 ముక్కలుగా చేస్తాను. ఇంకో దానికి మసాలా పెట్టుకోవాలి. ముందు ఇవన్నీ ఇట్లా కోసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అలాగే కోసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు కావాల్సిన ఆనియన్ కూడా ఒలిసి పక్కన పెట్టేసుకుంటాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. కావ్య ఇస్మార్ట్ హరిణి. ఈరోజు బజ్జీలకి నేను పెడుతున్నాను కదా అండి, ఈ మసాలా వేసి పెట్టి బజ్జీలు వేస్తాను. చూడండి, ఇది వాము, ఉప్పు అండి, ఇంకేం వేయలేదు. మిక్సీ పట్టుకున్నాను. మిరపకాయల్లో ఊరికి కొంచెం వేసేస్తున్నాను. ఇట్లాగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంటానండి. పిండి కలిపేస్తే తట తొందరగా అయిపోతాయని. ఇట్లాగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. కారంగా బాగుంటుంది. చూడండి, చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటే బోండా పిండిలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటాను. నేను అసలుకి ముందు పిండిలో ఉప్పు వేసుకోనండి. ఉప్పు వేసుకుంటే పులిసిపోద్దని నేను ఉప్పు వేయను, అందువల్ల ఇప్పుడు ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, వేసాను కదా, ఇది బాగా కలిపేసుకుంటాను. బాగా చేయబెట్టి కలిపేసుకోవాలి. కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్, కొంచెం మైదా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి బోండా పిండికి. కొంచెం కరేపాకు దాకా కొంచెం కరేపాకు కూడా వేసుకుంటున్నానండి. స్మెల్ బాగుంటుంది. ఇది కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. కలిపి పక్కన పెట్టేసుకుంటాను. బోండా పిండి కూడా రెడీ అయిపోయినట్టేనా. ఒక బజ్జీలు కలుపుకోవాలి. వడ వేసుకోవాలండి, మినపవాడకి.
అయిపోయిందండి బోండా పిండి కూడా. ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఈ బజ్జీకాయలు కూడా రెడీ అయిపోయాయి కదా, అవి కూడా పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు వడ మిక్సీ వేసేసుకొని వచ్చేసానండి వడపిండి. ఇప్పుడు దాంట్లో కలుపుతున్నాను. ఏమేమి కలుపుతానో చూపిస్తాను. కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి వేసేసాను. అది కేజీ పిండి అండి. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు 2 సన్నగా తరిగి వేసేస్తాను. నేను చేస్తుండేదండి మినపడకండి. ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. నేను ఇంకా కొంచెమే కదా అని చెప్పి నేను అక్కడే కట్ చేసి వేసేస్తున్నాను. దీంట్లో కొంచెం సోడా ఉప్పు, 2-3 పచ్చిమిరపకాయలు వేసి కలిపేసుకుంటే సరిపోద్ది. మిక్సీ వేసేటప్పుడే సాల్ట్ వేసేసాను, అందువల్ల ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. అట్లా వేసుకుంటే మొత్తం సాల్ట్ బాగా పడుతుందండి. ఇట్లా కాకుండా ఇప్పుడు కానీ వేసుకుంటే మొత్తం కలిపినా కూడా సాల్ట్ బాగా పట్టదు. అందువల్ల మిక్సీ వేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటాను, సరిపోద్ది. కొంతమంది సోడా ఉప్పు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను అంగట్లో కదండి, అవి బాగా ఉబ్బాలి కాబట్టి సోడా ఉప్పు వేస్తాను. ఇంట్లో వేసుకునే వాళ్ళు వేసుకోకుండా పర్లేదు. ఇది కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత బజ్జీలకు కూడా రెడీ చేసుకుంటానండి. ముందుగా పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, నేను శనగపిండి దాంట్లో కొంచెం కారం వేసాను. అంటే కారం వేయకపోతే చప్పగా ఉంటాయండి, కొంచెం కారం కలుపుకోండి, టేస్ట్ బాగా వస్తాయి. శనగపిండిలో కొంచెం కారము, కొంచెం బియ్యం పిండి కూడా వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు 3 వేసి బాగా కలిపేసుకోవాలండి వాటర్ పోసుకొని. ఇదేనండి బియ్యం పిండి. కలిపేసి బాగా ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. బజ్జీ పిండి క్వాంటిటీ అర్థమవుతుంది కదండి, అలా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఉండకట్టిందంటే బాగుండదు. ఉండలు లేకుండా బాగా నీట్గా కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. మరి ఎక్కువ నీళ్ళు వేసేసారనుకో మళ్ళీ జారుగా అయిపోతుంది, బజ్జీ రాదు బాగా. అందుకని కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండగా మీకు క్వాంటిటీ రోజు చేసే వాళ్ళకైతే అర్థమైపోతుందండి ఎలా కలుపుకోవాలో. మీరు మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోండి, మరి లూజ్గా కలిపితే బజ్జీ బాగుండదు. దీంట్లో కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాము. అంత గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి. చూపిస్తాను ఆ క్వాంటిటీ కూడా ఎలా వస్తుందో. కొంచెం పోసుకున్నాను కదండి, ఈ నీళ్ళతోనే బాగా కలుపుకోవాలి. ఉండ కట్టకూడదండి మనకు, ఫస్ట్ ఉండ కడితే బాగుండదు.
ఇలా కలుపుకొని ఒక్కసారి వేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా బాగుంటాయి బజ్జీలు. కలిపేసుకోవాల్సింది. దాదాపు అయిపోవచ్చింది. అయిపోయిందండి దాదాపు. పక్కన పెట్టేసుకున్నాను. ఇంకోటి తీసి చేయి కడిగేసుకొని ఎందుకు ఆయిల్ పెట్టి హీట్ అయ్యేదాకా ఉండిచ్చానండి. హీట్ అయిన తర్వాత ఎందుకో కలిపి పెట్టుకున్నాం కదండి వడపిండి, వాటితో వడలు వేసేస్తున్నాను. మినపళ్ళు నుండి ఆ కలర్ వచ్చేదాకా బాగా కాల్చుకోవాలి. బాగా వేగిపోయేదాకా వేయించాలండి. బాగా మరీ వైట్గా తీసామంటే పచ్చిగా ఉంటుంది, బాగుండదు. కొంతమంది వైట్గా తింటారు, కానీ నాకు అంగడి షాప్లో కదండి, అందుకని కొంచెం సేపు ఉంటాయని కూడా ఎర్రగా కాలితే బాగుంటాయి. టైం పడినా వైట్గా ఉంటే నూనె గారిపోతాయి. ఇలా కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటా వస్తాను వడలు. ఇప్పుడు ఈ వాయి మొత్తం తీసేస్తున్నానండి. బాగా వేగిపోయాయి కదా, తీసి పక్కన పెట్టేసుకుంటాను. చూడండి, వడలు చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి కదా. ఇలా ట్రై చేయండి ఒక్కసారి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటాయి. బజ్జీలకి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లోనే మిరపకాయలు వేసి ముంచి దాని తర్వాత ఒకటి అలా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తాయో. ఒకసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటాయి. ఇవి మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలి కదండి, అటు తిప్పేసుకున్నాను. ఇలాగ తిప్పేసి బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. కానీ స్లో మంట మీదే వేయించాలండి, మరి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెడితే లోపల ఉడకదండి, అందుకని స్లో మంట మీదే బాగా వేగనివ్వాలి. ఒక వాయి వడేసేసాను, ఇంకొక వాయి బజ్జీ వేసేసాను. ఈ రెండు షాపులోకి ఇచ్చేసామంటే ఇంకొక వాయి బోండా కానీ వేస్తే అన్నీ ఉన్నట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి బజ్జీ వడ బోండా వేసుకుంటా ఉంటే సరిపోద్ది. ఒకటి ఉండి ఒకటి అయిపోయేదాకా ఆలోచించకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాను. రెండు వచ్చినా తీసుకెళ్ళటానికి 3 రకాలు ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకెళ్తారు కదా. ఇప్పుడు అయిపోయిందండి. 2 వాయిలు వేసేసాను. ఒక వాయి బజ్జీలు, ఒక వాయి వడలు. ఇప్పుడు మాత్రం బోండాలు వేస్తానండి. ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా, ఆ బోండా పిండిలో ఒక గరిటె పెట్టుకుంటాను. చూడండి, ఒకదాని తర్వాత మొత్తం బోండాలన్నీ దాంట్లో వదిలేస్తాను. ఇలాంటి వీడియోలు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిఫిన్కి సంబంధించిన వివరాలు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. ఇప్పుడు బోండా పూలు కూడా అయిపోయినాయండి దాదాపు. ఇవి బాగా వేగితే తీసేసేయడమే. మొత్తం బోండా పిండి కూడా ఉంది కదా దండిగా. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్.